హాయ్ హలో నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కిందకు వచ్చేస్తుంది. సో ఏంది, లాస్ట్ 10 రోజుల కింద నేను దేవరా పార్ట్ 1కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు జెన్యూన్గా ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా నాకు ఏమనిపించింది ఆ ట్రైలర్ చూసిన తర్వాత, ఆఫ్టర్ 2 సంవత్సరాల ఆఫ్ వెయిటింగ్ తర్వాత మరి ఎన్టీఆర్ అన్న సినిమా వస్తుంది అన్నప్పుడు నాకు మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి భయ్యా. నేను 2 సంవత్సరాలు మా హీరో మొహం మేము చూడలేదు అన్నప్పుడు మా ఆకలి మాకు ఉంటుంది. మరి ఆకలిని మీరు ఏ మేరకు తీర్చగలిగిర్రు? మరి ట్రైలర్ చూపిస్తే ట్రైలర్లో మీరు మాకు ఎంత ఫుల్ మీల్స్ పెడుతురు, ఎంత దమ్ మసాలా పెట్టి బిర్యానీ పెడుతురు అనేది మాకు అర్థమవుతుంది. మరి సప్పగా ఉన్న ట్రైలర్ని చూసి మేము ఏం గాలాలు ఎగిరేసుకోవాలి, మేము ఏం తొడలు కొట్టుకోవాలి? ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రతి చూసేటోళ్ళు నా వీడియో దగ్గర వచ్చి మాట్లాడేటోళ్ళు అడపాదడప మాటలు ఎట్లున్నాయంటే, బాబు సినిమా రిలీజ్ కాకుండా మా ట్రైలర్ ఏదో చూసి చెప్పేస్తున్నావు భయ్యా. నేను ట్రైలర్ రివ్యూలు చెప్పట్లా. ట్రైలర్ ఇప్పుడు రివ్యూలు చెప్పేటోళ్ళు మహానుభావులు, మీరు తమ్నేల్ మీద చూసిన మహానుభావులు లాంటి వాళ్ళు చాలామంది, ఇంకా బొచ్చడం మంది ఉన్నారు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి రీసెంట్ టైమ్స్లో మంచన్న విషయంలో చాలామంది యూట్యూబర్స్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి హెల్ప్ చేసిండు. కొంచెం ఆ కన్సర్న్ ఉన్నది. ఎందుకంటే హెల్ప్ చేసేవాడిని యాజ్ ఎ మనిషి రూపంగా నేను కొంచెం మెచ్చుకుంటా. అంటే సినిమాని ఎంత కూని చేస్తాడు ఏదనేది ఒక దగ్గర పక్కన పెడితే యాజ్ ఎ మనిషిగా అతనికి కొన్ని మార్కులు ఇవ్వచ్చు అనిపించింది. నేను అందుకని ఎక్కువ ఇన్వాల్వ్ చేయట్లేదు, ఎక్కువ వీళ్ళు నేర్చుకోవాలన్న ఆలోచన కూడా నాకు రావట్లేదు. ఒక మేరకు వీళ్ళు చేసే ఫైట్ కరెక్ట్ అయినప్పటికి కూడా ఆ సినిమా జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా నేను ఒప్పుకోను. అది ఎండ్ ఆఫ్ ది డే అది చాలా రాంగ్. అది లేదు, మీరు ఖచ్చితంగా మీకు అది తెలుసు అయ్యా, మీకు ఆ జడ్జిమెంట్ తెలుసు, కథ ప్రాబ్లం ఉన్నా కథను ఎక్కడ కరెక్ట్ చేయాలో మీకు తెలుసు. ఒకవేళ లైటింగు కెమెరా ఏది మ్యూజిక్ బాగాలేకపోయినా మ్యూజిక్ ఎలా చెప్పాలి, ఎలా చేయించుకోవాలనేది మీకు చెప్పే తెలివి ఉందన్నా మీరు చెప్పొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు నేనేం జడ్జ్ చేస్తాను, ఇప్పుడు బార్బెల్ భయ్య కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నేను చాలా వరస్ట్గా తిట్టినా స్టార్టింగ్ అంతా, కానీ ఇప్పుడు చాలా పద్ధతిగా రెస్పెక్టబుల్గా మాట్లాడుతున్నా. అండ్ ఇప్పుడు గొప్ప అని కూడా నేను ఇవ్వని మెచ్చుకుంటాను. నేను క్లియర్గా చెప్తున్నా, అతను ఆ ట్రైలర్కి సంబంధించి కొన్ని పదాలు మంచిగా సీన్ బై సీన్, షార్ట్ బై షార్ట్, డివిజన్ బై డివిజన్, లైటింగ్ దగ్గర నుంచి లాస్ట్ షార్క్ని పట్టుకొని గాల్లోకి ఎగిరిన షార్ట్ వరకు కూడా ప్రతి ఇది డిస్క్రిమినేట్ చేసి ఇదేంటి, ఇదో వర్కౌట్ అయ్యాలా లేదు అంతా అని మాట్లాడాడు. సో నేను వీళ్ళకి కూడా నేను క్లియర్గా చెప్తాను ఏంటంటే, నేను ఒకటే మాట్లాడే ఎరిన గొర్రె బ్యాచ్ ఒకటి ఉంది. సో ఆ గొర్రె బ్యాచ్తో నాకు అనవసరం భయ. ఎందుకంటే నా సెన్సెస్ అర్థం చేసుకోవాలని నేను అనుకోవట్లేదు. ప్రతి యదవకి నేను నచ్చాల్సిన అవసరం లేదు. నేను హానెస్ట్గా జెన్యూన్గా నేను యాజ్ అ సినిమా లవర్గా నాకు సినిమా ఎంతవరకు తెలుసో ఆ నాలెడ్జ్ని నేను బయటకు చెప్పాలని నేను ఆలోచిస్తాను. ఇప్పుడు ఆ మనిషి సినిమా గురించి తెలియదు, హాలీవుడ్ సినిమాలు తప్ప మిగతా సినిమాలు అసలు సినిమాలు అనే లెక్కలోకి ఆయన తీసుకోడు. మరి అలాంటి మనిషి ఆయన బిట్ బై బిట్ సినిమాని డిస్క్రిమినేట్ చేసుకుంటూ చెప్తా ఉన్నాడు. మరి మేము అలా చెప్పామా? మరి నేను అలా చెప్పానా? లేదు, మీరు చూసుకోండి, వీడియోలు వెళ్ళి చూసుకొని మాట్లాడండి ఎవడన్నా కూడా. నాకు నచ్చలేదు, నచ్చిందా నచ్చలేదు, నచ్చకపోతే ఎందుకు మీరు అలా ట్రైలర్ని అలా చేసిర్రు? మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుంటా. ఇప్పుడు సినిమా డబ్బుల పరంగా కాదు, సినిమా డబ్బులు వస్తాయి. ఎన్టీఆర్ అన్న మొహం పెట్టుకుందే మీరు 500 కోట్లు, 450, 300 కోట్లు మీరు ఎందుకు పెట్టుకుంటారు? మీరు అనే డబ్బులు పెట్టినంటే అంత రికవర్ అవుతుంది. సో కాల్డ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫేస్ చూసే రికవర్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని చూసేదే కాదు కదా, మిమ్మల్ని చూసైతే ఖచ్చితంగా కాదు, ఒక స్టార్ని చూసే మీరు ఎంత చెత్త డైరెక్టర్ సినిమా తీస్తున్నా, అసలు ముక్కుమోహన్ తెలియని డైరెక్టర్ తీస్తున్నా కూడా స్టార్ని చూసి థియేటర్ వరకు వస్తుంది జనాలు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు అలాంటి స్టార్ ఉన్న సినిమాని డిస్క్రిమినేట్ చేసి ఇది చెత్తలా ఉంది, ఇది రొట్టలా ఉందని మేము కూడా మాట్లాడదలుచుకోలేదు. కానీ హానెస్ట్గా నాకు అనిపించింది చెప్పిన దేవరా ఈరోజు రిలీజ్ చేసిర్రు. నాకు ఆ రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా నాకు అడపాదడపానే అనిపించింది. ఏదో హెవీ డ్రామా మెయింటైన్ చేస్తున్నాము అన్నట్టు కనపడుతుంది. కానీ ఆ డ్రామా మరి ఎంతవరకు మీరు ఎంత తిప్పిర్రు అనేది సినిమా చూసిన తర్వాత నేను క్లియర్గా మాట్లాడతా. ఈరోజు ఏం మాట్లాడినా కూడా అది తప్పు కిందకి కన్వర్ట్ అయిపోతుంది. సో చాలా వరస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా వీడియోలు చేసి ప్రతిదీ డిస్క్రిమినేట్గా మాట్లాడి సీన్ బై సీన్, షార్ట్ బై షార్ట్ నేను చెప్పను. ఒకవేళ నేను చెప్పినప్పటికీ కూడా ఏదైనా సీన్ గురించి అయినా దేని గురించి అయినా నేను డిస్కస్ చేసినాను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ సీన్ ఇంకెలా చేసుంటే బాగుండేది, దానికి ఎలా రాసి ఉంటే బాగుండేది అన్న విషయం కూడా నేను చెప్తాను. ఎందుకంటే
నేను రైటర్ని కాబట్టి, నాకు రైటింగ్ వచ్చు కాబట్టి, నాకు డైరెక్షన్ వచ్చు కాబట్టి, ఎక్కడ ఫ్లాలు పోతున్నాయి, ఎక్కడ ఆడియన్స్ పోల్ నుంచి మీరు ఎక్కడ సంకలనం నాకించుకుంటున్నారు అనే విషయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు ఒక డ్యాన్స్ షోకి సంబంధించి కాంటెస్ట్ నడుస్తుంది అన్నప్పుడు అక్కడ డ్యాన్స్ మాస్టర్లు ఎవరైతే ఉంటారో మరి ఆ డ్యాన్స్ మాస్టర్లకి డ్యాన్స్ అందరిని కూర్చోబెట్టి మీరు జడ్జిమెంట్ ఇచ్చేయండి, వాళ్ళు ఏదో ఎగిరివార దిగుతారు, మీరు పక్క నుంచి జడ్జిమెంట్ ఇచ్చేయండి అని చెప్తే ఊకుంటారు ఎవడన్నా? అంటే జడ్జిలకు డ్యాన్సులు రాకుండా వాళ్ళు వెళ్ళి ఇది తప్పు చేసావు ఆయన, అసలు ఇట్లా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి మాట్లాడితే అవతల చేసిన కంటెస్టెంట్ గాడు ఊరుకుంటాడా? మీరు చెప్పండి. ఏదో చెఫ్ ఏదో సింగింగ్ కాంపిటీషన్కి సంబంధించిన తీసుకోండి, మరి అక్కడ జడ్జిలు సింగర్లు కూర్చోవట్లేదా? మరి ఎవరు కూర్చుంటున్నారు చెప్పండి, మరి మీరు చెప్పండి. అంటే మీకు సినిమా మీద గ్రిప్ నాలెడ్జ్ ఉంటే మీరు మాట్లాడండి భయ్యా, లేక ప్రతి ఒక్కరు మాట్లాడేస్తాం మేము. ప్రతి ఒక్కడు కూరగాయలు అమ్ముకున్నాడు కూడా వచ్చి కూర్చొని అక్కడ మాట్లాడేస్తారు సినిమా గురించి అంటే చాలా వరస్ట్గా ఉంటుంది. అండ్ మీరు జనాలు కొంచెం తెలివి తెచ్చుకోండి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలివితేటలతోని తప్పు జరిగినప్పుడు అక్కడ ఏం తప్పు జరిగిందని మాట్లాడే క్యాండిడేట్స్ని మీరు వెతికి పట్టుకొని మీరు ఆలోచించుకోవాలి, ఎవడు జెన్యూన్గా మాట్లాడుతుండే ఎవడేం మాట్లాడుతున్నాడు. అంతేగాని సినిమాని క్రిటిసైజ్ చేసి దింగి ఆయనకి అప్పుడు ఆ వీడియోలో కూడా ఆ పెద్ద మంచి బోర్వెల్ చేసిన వీడియోలో కూడా లైటింగ్ ఏదో తేడా కొడుతుంది అయ్యా, తెలియట్లేదు కానీ ఏదో తేడా కొడుతుంది. ఏం తెలియదు తేడా కొడుతుందని తెలియట్లేదు, కళ్ళకి ఏం తేడా కొడుతుందో కూడా కనిపించట్లే మనిషికి. మీరు మళ్ళీ అలాంటి వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేసి కింద కామెంట్లలో మాట్లాడుకోండి, చాలా వరస్ట్గా ఉంది. జనాలు మీ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం మార్చుకోండి. నేను లాస్ట్ వీడియోలో కూడా నేను చాలా క్లియర్ ఒక విషయం నేను చెప్పిన ఏంటంటే, ఎన్టీఆర్ అన్న ఇప్పుడు సపోజ్ మనం చిరంజీవి గారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఇప్పటికీ 150 చిల్లర సినిమాలు తీసిండు. అంటే మనము చిరంజీవి గారిని ఒక 20 years నుంచి కౌంట్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఆయనకు ఒక 60 years అనుకుందాం, సపోజ్ 60 ఉన్నాయి. ఈ 40 yearsలో మనం డివైడ్ చేసి చూసుకున్నా కూడా సంవత్సరంలో 3 సినిమాలు లేపేసిండు ఆయన. 2-3 సినిమాలు బరాబర్ తీసి కూర్చున్నారు ఆడ. అట్లా తీస్తే 150 సినిమాలు ఉన్నాయి. దాంట్లో మాస్టర్ పీస్లు ఎన్నో, హిట్లు ఎన్నో, బ్లాక్ బాస్టర్లు ఎన్నో, ఫ్లాపులు ఎన్నో, యావరేజ్లు ఎన్నో. కానీ 150 సినిమాలతోటి చిరంజీవి గారికి భక్తులు రెడీ అయ్యారు, భక్తులు. మరి ఆయన మెగాస్టార్ చిరంజీవి అయ్యిండు. మరి ఆయన ఇప్పుడు ఆయనకున్న కమిట్మెంట్లు మనకు లేవా? అంటే విఎఫ్ఎక్స్లు ఇవి లేకపోతే మేము జనాలు సినిమాలు చూడమని చెప్పాము మేమన్నా? మరి సీతారామంలో ఏ పాటి విఎఫ్ఎక్స్లు ఉన్నాయి? మరి మొన్న వచ్చిన సరిపోదా శనివారంలో ఏ పాటి విఎఫ్ఎక్స్లు ఉన్నాయి? ఏంటి భయ్యా, మీకు క్యాల్కులేషన్ తెలుసుకొని సావండి కదా, మరి అదన్నా తెలుసుకోండి. మరి మేము సినిమాని చూసిన తర్వాత క్రిటిక్స్ లాంటి వాళ్ళు, సినిమా తెలివి ఉన్న వాళ్ళందరికీ సినిమా ట్రైలర్లు ఇవన్నీ నచ్చట్లేదు అన్నట్టు మరి ఆ మిస్టేక్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి కదా. మరి ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ అన్న 20 సంవత్సరాల నుంచి లెక్కేసుకుంటే ఇప్పటికి 20 years నుంచి అన్న స్టార్ట్ చేసిండు ఆయన కెరియర్ అనుకుందాం, 18-19 20 years అనుకుందాం. ఇప్పటికి ఒక 40 ఏళ్ళు వచ్చిందంటే 38 years ఏమో వచ్చినాయి అంటే 40 ఏళ్ళు అట్లా వచ్చినాయి అంటే ఒక 20 సంవత్సరాలల్లా గట్టికి కొడితే అన్న 30 సినిమాలు చేయలేకపోయాడు. 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒక్కో సినిమా తీసుకుంటా పోతే మరి ఆయన ఏజ్ ఎవడు పూడుస్తాడు? మీరు చెప్పండి. ఫ్యాన్స్ అందరూ మీరు నా వీడియో చూస్తే మీరు ఒకటి మనసు మీద చేసుకొని చెప్పండి. ప్రభాస్ అన్న సిచ్యువేషన్ అట్లనే చేసిర్రు, ప్రభాస్ అన్న సిచ్యువేషన్ అట్లనే నడుస్తుంది. సరే భయ్, ఒక వర్డ్ బిల్డింగ్ని క్రియేట్ చేసి దాన్ని ప్రూవ్ చేసి మేము చేయగలుగుతాం, మాకు సత్తా ఉందని ప్రూవ్ చేసిన రాజమౌళి గారు కానీ ప్రశాంత్ నీల్ గారు కానీ మరి వీళ్ళిద్దరిని మినహాయిస్తే మిగతా ఏ డైరెక్టర్ నమ్మి మీరు 2-3 సంవత్సరాలు మీరు వాళ్ళకి రాసి ఇవ్వగలరు, మీ ఏజ్ని వాళ్ళకి ఊడిగం చేయగలరు. రేపు పొద్దున ఆ సినిమా హిట్ అయింది, అనుకుందాం. హిట్ అయితే పర్లేదు భయ్యా, హిట్ అయితే ఓకేరా, మా వాడు 2 సంవత్సరాలు అక్కడ ఏం చేసినా సంకనాకినా ఏం చేసినా 2 సంవత్సరాలు ఏజ్ పూడ్చినా కూడా ఒక హిట్ అయితే పడిందిరా, చెప్పుకోదగ్గ సినిమా అయితే ఉంది, మా కాలర్ అయితే మేము ఎగరేసుకున్నాం. ఒకవేళ ఫట్ అయితే ఏంటి పరిస్థితి? మీరు చెప్పండి. మీ ఫ్యాన్స్, మీరు జనాలు మీరు ఆలోచించుకొని చెప్పండి. ఫట్ అయినా మేము హిట్ అంటామరా అంటారా? ఇక మీ అంత ఎర్రి ఏమనాలో మీరు అర్థం చేసుకోండి. మేము వదిలేస్తున్నాం. నేను ఒకటే క్లియర్గా ఉన్నా ఏంటంటే, ఇప్పుడు నాని ఇంకొక ఫార్ములా, ఏదైతే న్యాచురల్ స్టార్ నాని గారు ఉన్నారో ఇప్పుడు ఆయన ఇంకొక ఫార్ములా మెయింటైన్ చేసుకుంటూ వస్తాండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైతే దసరా దగ్గర నుంచి దసరా ఆయన హిట్, ఇప్పుడు మళ్ళీ రేపు మొన్న వచ్చిన సరిపోదా శనివారం ఏంటి ఈయన స్ట్రాటజీ చూస్తే మీకేమనిపిస్తుంది? మినిమం గ్యారంటీ, పక్కా గ్యారంటీ సినిమాలు అన్నీ.
మీకేమనిపిస్తుంది? ఎక్కడ పోయింది ఈ స్ట్రాటజీ అనేది? ఎక్కడ మిస్ అయిపోయింది? పెద్ద స్టార్లు అంటే ఇంకా మేము మినిమం 200-300 కోట్లు పెడితే మేము సినిమాలు తీయనంటున్నారు, లేకపోతే లార్జ్ స్కేల్ సినిమాలు అంటున్నారా? ఎంతవరకు గెలుస్తున్నాయి మరి లార్జ్ స్కేల్ సినిమాలు కూడా? మీరు అర్థం చేసుకోవాలి భయ్యా. ఎన్టీఆర్ అన్న కావచ్చు, రేపు పొద్దున ప్రభాస్ అన్నది చాలా వరస్ట్గానే నడుస్తుంది. ఎందుకంటే అన్నది మేము ఎంత గుండెలకు ఆయన క్యారెక్టర్ పరంగా మేము ఎంత గుండెలకు తీసుకున్నామో ప్రభాస్ అన్ని, ఇప్పుడు అదే దిష్టి కింద మారిపోతుంది అనిపిస్తుంది. మొత్తం ల్యాగ్ 2-3 సంవత్సరాలు అయితే కానీ 2 సంవత్సరాలు అయితే కానీ ప్రభాస్ అన్న స్క్రీన్ మీద చూసుకోలేని పరిస్థితి. ఆ వర్షం టైం నుంచి జరిగిన సినిమాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న సినిమాలు ఏంటో నాకేం అర్థం కావట్లే. ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకొని, స్టార్ని చూసే ఎవరన్నా థియేటర్ వరకు వచ్చి టికెట్లు చింపుకునేది. మరి అలాంటి స్టార్ల ఏజ్ని మీరు ప్రాపర్గా కన్స్ట్రక్టెడ్గా మంచి కరెక్ట్ కాన్సెప్ట్ తీసుకొని దాన్ని కరెక్ట్ షెడ్యూల్స్ వేసి వితిన్ 1 year లోపు తక్కువ అనుకున్నా కూడా సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయలేనప్పుడు మీ కళ దేనికి ఉంది? అది బాగా రావాలి. ఎందుకు ప్లాన్ లేదా మీకు నేచర్ సహకరించట్లేదా, లేకపోతే మీకే కోఆపరేషన్ లేదా? మరి ఏం జరుగుతుంది మీకు తెలియట్లేదు. స్టార్స్ అందరూ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకొని క్లియర్గా, మీకు 1 సంవత్సరం డిలే జరిగిందంటే ఆ సంవత్సరం డిలే జరిగిన తర్వాత ఆ సంవత్సరం డిలే జరిగిన సినిమా మీకు మంచి చేకూరుస్తుందా, దరిద్రం చేకూరుస్తుందా మీరు అర్థం చేసుకోండి. మరి దానికి అంత టైం కేటాయించినప్పుడు దాని విలువ మీకు కనపడనప్పుడు మీ ఏజ్ని ఎవడూ పూడ్చలేడు. సో మీరు కరెక్ట్ కాన్సెప్ట్ ఎంచుకోండి. విఎఫ్ఎక్స్ని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీరు విఎఫ్ఎక్స్ లేకుండా మంచి ఫైట్ మాస్టర్లు స్టంట్లు చేసే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ కాన్సెప్ట్, కరెక్ట్ కథ పెట్టుకొని, కరెక్ట్ క్యారెక్టరైజేషన్ పెట్టుకుంటే మీరు గెలిచేస్తారు భయ్యా, మీరు ఖచ్చితంగా గెలిచేస్తారు. ఇప్పుడు పుష్ప అనే సినిమా అంత తోపు అవుతుంది క్లియర్గా ఎందుకు అనిపిస్తుంది అంటే, యాజ్ పర్ కాన్సెప్టే మరి సినిమా చూసేది కూడా. పుష్ప అనే దాంట్లో క్యారెక్టరైజేషన్ ఉంది, పుష్పరాజ్ అనే క్యారెక్టరైజేషన్ ఉంది. అల్లు అర్జున్ ఆడ కనపడలే, ఆడ దిగజారి ఆ పుష్ప అనే క్యారెక్టర్కి దిగజారి యాక్ట్ చేసినాడు. ఉత్తగా రావు భయ్య అవార్డులు, ఖచ్చితంగా ఉత్తగా అయితే ఎవరికి రావు అవార్డులు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా, ఎన్టీఆర్ అన్న నిజంగానా నీకున్న స్టామినాకి మరి ఈ కథలు కరెక్టా రాంగా కూడా నాకేం అర్థం కావట్లే. నువ్వు ఒక మాస్ హీరో అన్న. మాకు సింహాద్రి టైం, సాంబా టైం, ఆది టైం చూసినప్పుడు, ఆ సినిమాలు చూసినప్పుడు నువ్వు ఒక మాస్ హీరో, నువ్వు ఇట్లా తొడ్డ ఒడితే మెరుపులు అనేది చూసినాం మేము. ఇట్లా లేదన్నా, ఈ క్లాస్లో ఏదో భయం తెచ్చి ఇచ్చేసినాం, మాస్ పెట్టేసినాం. తెలియదన్నా దేవరా, రేపు పొద్దున 27వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత చూస్తాం. మరి అది ఏ మేరకు పోతుందో ఏందో నాకు తెలియదు. అండ్ ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకొని, నేను చెప్పింది క్లారిటీగా అర్థం చేసుకోండి. ఏజ్ పూడ్చలేనప్పుడు ఆ ఎడ్డిమాల సినిమాలకి మనం తెలివితేటలు వాడకుండా, మనం కాన్సెప్ట్ ఎలా ఉంది, ఏంటిది కరెక్ట్ ఉంటుందా ఉండదా అనేది ఏం ఆలోచించకుండా మనం 2-3 ఏళ్ళు అక్కడ ఇచ్చేస్తే మన ఏజ్ని ఎవడో పూడ్చలేడు. ఆ ఏజ్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎన్ని ఎక్కువ సినిమాలు తీస్తే మేమంతా కాలర్ ఎగరేసుకుంటాం. అంటే కంగారులో తీయమని కూడా నాకు అర్థం కాదు. మీకు అలాంటి కథ జడ్జి చేసి ఈ కథలు మీకు ఖచ్చితంగా సెట్ అవుతాయి అని మీకు ఎవరైనా సజెస్ట్ చేసే రైటర్స్ ఉన్నా కూడా మీరు పెట్టుకోండి. రైటర్స్ కొరత లేదు ఖచ్చితంగా. మీరు అర్థం చేసుకొని రైటర్స్ని తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకుంటే మీకే చాలా హెల్ప్ అవుతుంది. అది నా సైడ్ నుంచి నేను చెప్పే సజెషన్ మాత్రమే. ఇక 27th రోజు దేవరా అయితే రిలీజ్ అవుతుంది. అందరు ఎన్టీఆర్ అన్న కోసమే పోతారు, మిగతా అన్ని పక్కన దొబ్బుర్రి. ఎన్టీఆర్ అన్న కోసం అయితే పోతారు, పోండి, అందరు సినిమా చూడర్రి. ఇంకా ఆ రోజు పొద్దుగాల వద్దన్నా కూడా ఎవడు ఫీలింగ్ ఆడితే బయట పెట్టేస్తూనే ఉంటారు కదా. ఇక నేను జెన్యూన్గా నాకు కథ పరంగా ఏమని అనిపిస్తే నేను చెప్తా, కథనే నేను మాట్లాడతా. కానీ ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్ బిచ్చం అయిపోయింది, ఆ మ్యూజిక్ చండలాంగ్ కొట్టిరు, ఇవన్నీ నేను మాట్లాడను. సో అర్థమవుతుందా? సో అది దోస్తులు నేను చెప్పదలుచుకున్న విషయం అది. మీరు క్లారిటీగా బుర్ర పెట్టి ఆలోచించండి నేను చెప్పే విషయాలలో. అంతేగాని ఈడేడిలా అంటాను ఆన్సర్ ఈ బుర్ర తక్కువ పనులు చేస్తే మేమేం చేయలేం భయ్యా. అది మీ ఇష్టం, అది మీ జడ్జిమెంట్. అది మరి నా ఆలోచన ఏడ వరకు ఉందనేది మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది సంగతి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నాకు వీడియోలు పెట్టి ఇంకా చాలా టైం అయిపోతుంది బ్రదర్, నేను చేయలేకపోతున్నా. వేరే పనులలో బిజీ అయిపోయి నాకు అసలు ఈ టైంలో కూడా చాలా పీక్ టైం, నేను ఈవినింగ్ వచ్చి లైట్ పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. చలో సరే, మళ్ళీ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఎందుకు వచ్చేస్తుంది. చలో మళ్ళీ కలుద్దాం.